నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిబిఐ కొత్త డైరెక్టర్ గా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషి కుమార్ సుప్రీం కోర్టు జోక్యంతో నియామకం చేసిన కేంద్ర ప్రభుత్వం మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ ముందస్తుగానే లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీజేపీ కేంద్ర బడ్జెట్ పై రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకం కాపీ కొట్టారన్న సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన వారిలో 7.12% మరణిస్తున్నట్లు నిర్ధారణ హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా ఫిష్ ఫెస్టివల్ నోరూరించే రుచులతో ఆకట్టుకుంటున్న చేపకూర రుచులు ఇక డీటెయిల్స్లోకి వస్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కొత్త చీఫ్గా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషి కుమార్ శుక్లాను కేంద్రం ఎంపిక చేసింది. ఆయన సిబిఐ డైరెక్టర్గా 2 ఏళ్ల పాటు కొనసాగుతారని తెలిపింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఎంతో కీలకమైన సిబిఐ డైరెక్టర్ పదవిని ఇంకా ఎంతకాలం ఖాళీగా ఉంచుతారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రాబోయే లోక్సభ ఎన్నికలకు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారం ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తల హత్యాకాండకు పాల్పడుతున్న అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజల ఆశల్ని చిదిమేస్తోందని మమతా ప్రభుత్వంపై ప్రధాని ధ్వజమెత్తారు. బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉండడంతో సీఎం మమతా బెనర్జీకి గుబులు మొదలైంది అని అన్నారు ఆయన. తృణమూల్ కాంగ్రెస్ అంటే తృణమూల్ తొలాబ్జీ ట్యాక్స్ టీగా నిలిచిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ఆమె పాదాల కింద నేల క్రమంగా కదిలిపోతోందని చురకలంటించారు. దుర్గాపూర్, ఠాకూర్పూర్లలో శనివారం జరిగిన 2 వేర్వేరు కార్యక్రమాల్లో మమతా ప్రభుత్వంపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. ఇక కేంద్ర ప్రభుత్వ బడ్జెట్తో రాష్ట్రానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగాన్ని సుభిక్షం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని ఆయన విమర్శించారు. అయితే ఆ పనిని కూడా కేంద్రం సరిగ్గా చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. రైతు బంధు తరహాలోనే కేంద్రం రైతులకు సరిపడా సహాయం చేస్తే బాగుండేదని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులతో బడ్జెట్పై ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసే దిశగా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఏడాదికి దీని తీవ్రత వాతావరణ పరిస్థితిని బట్టి మారుతూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా స్వైన్ ఫ్లూపై నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2012 సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి 27 వరకు అంటే 7 ఏళ్లలో దేశవ్యాప్తంగా 1,14,00,000 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని, ఇందులో 8,119 మంది మృతి చెందారని తెలిపింది. అంటే స్వైన్ ఫ్లూ సోకిన వారిలో 7.12% మంది మరణించారన్నమాట. కేంద్రం నివేదిక వివరాలను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. దేశంలో వాతావరణ పరిస్థితులు, తీసుకునే జాగ్రత్తలపైనే దీని విస్తరణ, మరణాలు ఆధారపడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. తెలంగాణలో శాఖల విలీన ప్రక్రియ పూర్తిగా వచ్చింది. గతంలో విడివిడిగా ఉన్న శాఖలను ఒకే గొడుగు కిందకి తేవాలన్న సీఎం కేసీఆర్ ఆ ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకువచ్చినట్లు సమాచారం. గతంలో విద్యాశాఖకు సంబంధించి ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ఐటీ ఇలా పలు శాఖలుగా ఉండేవి. అవన్నీ కూడా ఇప్పుడు విద్యాశాఖ కిందకు రాబోతున్నాయి. అలాగే రాష్ట్రానికి ఆర్థిక వనరులను సమకూర్చే కమర్షియల్ ట్యాక్స్, స్టాంపుల రిజిస్ట్రేషన్ లాంటివి ఇక ఒకే శాఖగా మారబోతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నేతల గొడవ మరోసారి రచ్చకెక్కింది. గాంధీ భవన్ సాక్షిగా విహెచ్ నూతి శ్రీకాంత్ వర్గీయులు గల్లాలు పట్టుకున్నారు. తిట్ల పురాణం అందుకున్నారు. ఒకరి మీద ఒకరు పడి పిడిగుద్దులు గుద్దుకున్నారు. కుర్చీలు విసురుకున్నారు. సిఎల్పి నేత భట్టి విక్రమార్క సన్మాన సభ వీరి కొట్లాటకు వేదిక అయింది. ఓబీసీ ఆధ్వర్యంలో భట్టికి సన్మాన సభ ఏర్పాటు చేశారు నగర ఓబీసీ అధ్యక్షుడు నూతి శ్రీకాంత్.
భట్టిన సన్మానించేందుకు వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న విహెచ్కు తగలడంతో కావాలనే తగిలినట్లు విహెచ్ భావించి ఆగ్రహించిన విహెచ్ తిట్టడం మొదలుపెట్టారు. దీంతో నూతి శ్రీకాంత్ వర్గానికి చెందిన వారు తిట్ల పురాణం మొదలుపెట్టడంతో చిలికి గొడవకు దారితీసింది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అవకతవకలు జరిగాయంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందోనని అందరికీ టెన్షన్ పట్టుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం అధికారులు ఈవీఎంలను సిద్ధం చేయాల్సి ఉండగా ఎన్నికల కమిషన్ నుండి శాసనసభ ఎన్నికలలో వాడిన ఈవీఎంలను భద్రపరచాల్సిందిగా అధికారులకు ఆదేశాలు వెలువడడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. హైకోర్టు తీర్పుపై 29 నియోజకవర్గాలలో గెలిచిన అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. రాష్ట్ర బొగ్గుగని కార్మిక సంఘం, విద్యుత్ కార్మిక సంఘం, అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్, గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్య సంఘాలకు గౌరవ అధ్యక్ష పదవులకు నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామా చేశారు. ఈ మేరకు సంఘాల ప్రధాన కార్యదర్శులకు రాజీనామా లేఖలు అందజేశారు. ఆమె పనిభారం దృష్ట్యా సమయం కేటాయించలేకపోతున్నారని ఆమె తెలిపారు. ఇక హైదరాబాద్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అడిట్మేట్లోని దీక్ష గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో సైన్స్ ఫేర్ కార్యక్రమానికి రిబ్బన్ కట్ చేసి పిల్లలను హాస్యభావంతో ముంచెత్తారు. పిల్లలతో ఆయన మాట్లాడుతూ మీరంతా కూడా పెద్దన తర్వాత ఒక పోలీస్గా, ఒక పొలిటికల్ లీడర్గా, ఒక సైంటిస్ట్గా ఎదగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయన అన్ని స్కూల్ కరెస్పాండెంట్లని మరియు సైన్స్ ఫేర్లో పాల్గొన్న పిల్లలందరినీ అభినందించారు. ఈ సందర్భంగా బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రాజకీయ వరవడిలో ముందుకు సాగుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ స్ఫూర్తితో తమదైన శైలిలో సహాయ సహకారాలు అందించాలని గ్రామ సర్పంచ్గా పోటీ చేసి అందులో విజయఢంకా మోగించి తన సత్తా చాటుకుని మల్లారెడ్డి గ్రామాన్ని పట్టుకొమ్మల తీర్చిదిద్దేందుకు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్న పస్కుల చంద్రకళ భారతయ్య సర్పంచ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు మాజీ సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మల్లారెడ్డి గ్రామ ప్రజలు. జయహో చంద్రకళ భారతయ్య, జయహో కేసీఆర్. గ్రామాభివృద్ధి చేయాలని, గ్రామాన్ని నగర బాటలో అభివృద్ధికే కొనసాగించాలని తనను సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు గ్రామంలో నిరుద్యోగ సమస్య పారద్రోలి యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేయాలని, ఎటువంటి కష్టాన్నైనా సర్పంచ్గా ఎదుర్కొని గ్రామ ప్రజలకు సుఖమయ జీవితాన్ని అందించడానికి ముందుకు సాగుతున్న పాలగోని శారదా వినోద్ గౌడ్ ఉప సర్పంచ్ గుండ్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మాజీ సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నెల్వలపల్లి గ్రామ ప్రజలు. జయహో శారదా వినోద్ గౌడ్, జయహో కేసీఆర్. రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించేలా గ్రామాభివృద్ధి ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చి అత్యధిక మెజారిటీతో ప్రభంజనం సృష్టించి ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకునేందుకు సర్పంచ్ బరిలో నుంచి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన కాసోజు బ్రహ్మచారికి పోలేపల్లి గ్రామ ప్రజలు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఆశిస్తూ వార్డు సభ్యులకు మరియు ఉప సర్పంచ్కు కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుతోంది పోలేపల్లి గ్రామం. జయహో కాసోజు బ్రహ్మచారి, జయహో కేసీఆర్. జనహృదయ నేతగా పలువురి ప్రశంసలు అందుకుంటూ రాజకీయ చదరంగంలో రారాజుగా నిలిచి గ్రామ అభివృద్ధికై గ్రామ ప్రజల జీవన శైలిలో వెలుగు నింపేందుకు రాజకీయంలో అడుగులు కొనసాగిస్తూ స్వరాజ్య దిశగా ముందుకు సాగుతూ సర్పంచ్ బరిలో 8,000పై చిలుకు బంపర్ మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్న సర్పంచ్ ముచ్చెర్ల యాదగిరి, ఉప సర్పంచ్ షేక్ సయ్యద్ పాషాకు మాజీ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, చింతపల్లి గ్రామ ప్రజలు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జయహో ముచ్చెర్ల యాదగిరి, జయహో కాంగ్రెస్. రాజకీయాల్లో ప్రవేశించి ప్రభంజనాన్ని సృష్టించి బోటి మీది తండాలో తన విజయ పతాకాన్ని ఎగురవేసి తన సత్తా చాటుకున్న సర్పంచ్ నేనావత్ జ్యోతి చందర్ గారు తమ అడుగుతో గ్రామంలో మురికిని పారద్రోలి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చేలా పనిచేయాలని సర్పంచ్ నేనావత్ జ్యోతి చందర్కు మాజీ సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బోటిమీది తండా గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జయహో నేనావత్ జ్యోతి చందర్, జయహో కేసీఆర్. టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తాటిపత్తి ప్రవీణ్ కుమార్ గారికి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మొగిలి నరసింహాకి మరియు కార్యవర్గ సభ్యులకు
నూతన కమిటీని ప్రకటించిన రాష్ట్ర నాయకత్వానికి E3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాసిం సత్యనారాయణ మరియు సిబ్బంది తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ జర్నలిస్టుల సమస్యలపై అహర్నిశలు పోరాటం చేయాలని, స్థానిక జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత లాంటి క్లిష్టమైన సమస్యలను తమ అనుభవాన్ని ఉపయోగించి పరిష్కరించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతుంది E3 న్యూస్ ఛానల్. ప్రజల్లో నూతన చైతన్యాన్ని తేవాలని, ప్రతి ఇంటిలో వెలుగులు నింపాలని, కేసీఆర్ గారి మానస పుత్రిక మిషన్ భగీరథతో గ్రామ ప్రజల దాహార్తి తీర్చి ఆయన ఆశయ సాధనలో భాగస్వాములు కావాలని, గ్రామ ప్రజలకు తనదైన శైలిలో సహాయ సహకారాలు అందించాలని, సర్పంచ్ బరిలో దిగి తన సత్తా చాటుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సర్పంచ్ దామెర సత్యవతి రాములు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు మాజీ సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, హరిజనాపురం గ్రామ ప్రజలు. జయ హో సత్యవతి రాములు, జయ హో కేసీఆర్. రాజకీయంలో అడుగులు కొనసాగిస్తూ స్వరాజ్య దిశగా ముందుకు సాగుతూ గ్రామ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కొనసాగించాలనే పట్టుదలతో సర్పంచ్ బరిలో నిలిచి తన ఘనతను చాటుకొని గ్రామాన్ని పట్టుకొమ్మలా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకురావాలని కోరుతూ వర్కాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని సర్పంచ్ వింజమూరి రవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు మాజీ సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వర్కాల గ్రామ ప్రజలు. జయ హో వింజమూరి రవి, జయ హో కేసీఆర్. ఆమె యువతకు స్ఫూర్తి. డిగ్రీ చదువుతూనే సర్పంచ్ బరిలో అరంగేట్రం చేసి 22 ఏళ్లకే అఖిల గెలుపు బావుట ఎగురవేసింది. దివంగతురాలైన సర్పంచ్ ఉడతా పద్మ నాయనమ్మ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉడతా అక్రమ్ యాదవ్ దంపతుల చిన్న కూతురు అఖిల యాదవ్ గ్రామంపై తమకున్న మక్కువతో అఖిలను సర్పంచ్ బరిలో నిలిచేలా చేసింది. ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అఖిల యాదవ్కు మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరికీ అభినందనలు తెలుపుతోంది మదనాపురం గ్రామం. జయ హో అఖిల యాదవ్, జయ హో కేసీఆర్. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మీర్పేట్ పిఎస్ పరిధిలోని జిల్లెలగూడ హై స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరి విద్యార్థుల మధ్య ఓ ప్రేమ వ్యవహారం ఘర్షణకు దారితీసింది. 10వ తరగతి చదువుకుంటున్న సురేష్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు బీర్ బాటిల్తో దాడి చేయడంతో సురేష్కు తీవ్ర గాయాలయ్యాయి. సురేష్ను హుటాహుటిన ఆర్కే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. మామూలుగా ఇంటికి వెళ్తుంటే నిన్న కొడుతుంటే మళ్ళీ ఈరోజు వస్తుంటే మామూలుగా బయటకు ఇంటర్వెల్ అని వస్తుంటే 10 మంది కలిసి మొత్తం మా మంది ఎట్లా కొట్టారు? సీసతో కొట్టారు. ఇక హైదరాబాద్ మహానగర పాలక సంస్థ మల్కాజ్గిరి పరిధిలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం 80,000 లంచం తీసుకుంటూ ఉండగా మల్కాజ్గిరి సర్కిల్ టీపీఓ నరేష్ ఏసీబీకి చిక్కారు. ఇక హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫిష్ ఫెస్టివల్ సందర్శకుల రద్దీతో కిటకిటలాడింది. ఫిబ్రవరి 1న మొదలైన ఈ ఫెస్టివల్ మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ రకాల చేపకూర వంటకాలను ఆరగించేందుకు నగరవాసులు ఆసక్తితో సందర్శిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రతన్ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధమైన ప్రజాదరణ పొందుతుంది? Actually, we are conducting 3 days fish festival here. Yesterday evening it was started. It was inaugurated by the Deputy Mayor Mohammad Babasa, and yesterday about 5,000 people came here. And today already, there was a good response right from 11 o'clock in the morning. So today we are expecting around 10,000 people will be tasting the different seafood and fishes here. సో అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అన్ని కూడా ప్రజలు కొట్టుకునే వెరైటీస్ అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సార్? Yeah, actually we are having all varieties sea fish like pomfret, then shrimp, and rohu, katla, mrigal, freshwater fishes. Also we have got koramin, that is the Telangana state fish, that is also being served here. Apart from that, crab is also served, crab, and we have got the steamed fish, and we have got the fish biryani, fish fingers, and also we have got fish balls and fish Manchurian. చాలా బాగుంది సార్ రెస్పాన్స్ అయితే.
వచ్చిన వాళ్ళందరూ కూడా వంటకాలు చాలా బాగుంటున్నాయి అన్నారు. ఎందుకంటే మనం స్పెషల్గా గంగపుత్రులం కాబట్టి ఈ గంగపుత్ర వంటకాలు మనకు బాగా ఆర్టరీ ఉంటాం కాబట్టి బాగా వంటకాలు చాలా పెంచుకుంటున్నారు. చాలా బాగున్నాయి. చాలా రీజనబుల్ రేట్స్తో కూడా మేము పెడుతున్నాం సార్. అందుకే తెలంగాణ గంగపుత్రులు అని చెప్పేసి పెట్టారా స్టాల్ పేరు? అవును సార్, తెలంగాణ గంగపుత్రులు అని పెట్టాము. ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, స్క్రాప్ ఫ్రై, తర్వాత ఫిష్ బిర్యానీ, నిజాం దమ్కా బిర్యానీ కూడా పెడుతున్నాం. తర్వాత ఫిష్ పచ్చడి. నిజాం దమ్కా బిర్యానీ అంటే స్పెషల్ అంటారు. అందులో స్పెషల్ ఏంటంటే గోంగూర మిక్స్ ఉంటుంది సార్, చాలా బాగుంటుంది అది. తర్వాత మనకి ఏంటంటే కాజు అవన్నీ కూడా మనం మిక్స్ చేస్తాము. దానికి దీనికి డిఫరెన్స్ అది. రేట్లు ఏ విధంగా ఉన్నాయి? రేట్లు రీజనబుల్గానే ఉన్నాయి సార్. 170 మేము నిజాం దమ్కా బిర్యానీ ఇస్తున్నాము, 150 మామూలుగా ఫిష్ దమ్కా బిర్యానీ కూడా ఇస్తున్నాం. వచ్చిన పబ్లిక్ ఏమంటారు? వచ్చిన పబ్లిక్ అంటే రీజనబుల్గానే ఉన్నాయి, బాగున్నాయి అంటున్నారు సార్. బాగా రెస్పాన్స్ కూడా బాగుంది. అంటే ఈసారి జరుగుతున్న ఫెస్టివల్ ఎలా అనిపిస్తుంది? ఈసారి జరుగుతున్న బాగానే రెస్పాన్స్ మంచిగా అనిపిస్తుంది. ఇలాంటివి ఇంకా బయట బాగుంటుంది. How it is? Yeah, it's good. It's good. And what's the special item? This is a pomfret generally available only in the Arabian Ocean. Elsewhere it's not available. So, generally, where are you from, sir? I'm from Hyderabad. You are from Hyderabad. So, since how long you are attending? Since 2004 or 5. So, I think 7 or 8 restaurants I tried to. Is it best? ఇక మహేశ్వర నియోజకవర్గం బాలాపూర్ చౌరస్తాలోని శ్లోకాది స్కూల్ మొదటి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వర నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కొత్త మనోహర్ రెడ్డితో పాటు స్కూల్ చైర్మన్ బిట్ల శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ సంగమేశ్వర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
చాలా అవార్డ్స్ నాకు వచ్చాయని చెప్పారు. కానీ ఈరోజు ఇక్కడ వచ్చేసి నేను ఇంకో అవార్డ్ని, ఇంకో రికార్డ్ని సొంతం చేసుకున్నాను. అది ఏంది మీకు తెలుసా? చెప్పాలా? నాకు వినిపించడం లేదు. డూ యూ వాంట్ టు లిజన్? యా, ఈరోజు శ్లోక ద స్కూల్ ఫస్ట్ యాన్యువల్ డేకి వచ్చేసి నేను ఇంకో రికార్డ్ నాకు సొంతమైంది. ఈ యాన్యువల్ డేని విట్నెస్ నేను చేశాను, ఫస్ట్ యాన్యువల్ డేని. సో దిస్ విల్ బీ రిమైన్ యాజ్ ఎ రికార్డ్ ఫర్ మీ. సో ఈరోజు ఇక్కడ వచ్చేసి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక ఆనందభైరవి సాంస్కృతిక సాంఘిక సంస్థ ఆధ్వర్యంలో తెలుగు, హిందీ సినీ గీత లహరి హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో శనివారం సాయంత్రం ఉత్సాహభరితంగా సాగింది. ప్రముఖ అంతర్జాతీయ నేపథ్య గాయని శ్రీమతి శారదా సాయి గాన నిర్వహణలో సాగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, వై రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులు, శంకరం వేదిక మరియు ఇతర ప్రముఖులు పాల్గొనగా గాయని గాయకులు పాడిన పాటలతో కార్యక్రమానికి హాజరైన ఆహుతులు ఆనందంతో మునిగిపోయారు. శ్రీరామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంబోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు యా కుందేందు తుషారహారధరణా या सुप्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवै सदा पूजिता समां सरस्वती भगवती निशेषजाड्यापः ఈనాటి ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆనందభైరవి సాంస్కృతిక సంఘ సంస్థ అయినటువంటి శారదా సాయి గారు మరియు వారి యొక్క మొత్తం బృందం అనొచ్చు, వాళ్ళ టీం, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు నవీన్, కిరణ్, డాక్టర్ శ్రీధర్ గారు, మిగతా పెద్దలు మాగంటి ప్రసాద్ గారు తెలుసు. దాదాపు 2 సంవత్సరాల నుండి శారదా సాయి గారు నాటి నుండి ఎన్నో కార్యక్రమాల్లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. తనకు ఉన్నటువంటి కంఠం, ఆమె ఇంటర్నేషనల్ సింగర్ అని మేము గతంలో తెలుసుకున్నటువంటి క్రమంలో అనుకోకుండా మాకు కలిసినటువంటి నేపథ్యంలో తను మాట్లాడి, అంటే ఒక ప్రోగ్రామ్కు మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి నేపథ్యంలో తర్వాత అది కంటిన్యూ అయిపోయింది. అంటే తనకు ఉన్నటువంటి టాలెంట్ని ఇంటర్నేషనల్ గాయనిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి తను చేస్తున్నటువంటి ఒక సామాజిక సేవలు మనందరినీ కూడా, మమ్మల్ని ప్రత్యేకంగా కాచం ఫౌండేషన్ అప్లికేషన్ నుండి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుసు. మరి ఈనాటి సభాధ్యక్షులు పెద్దలు సామాజికవేత్త అయినటువంటి మా అన్న, ఆయన గురించి చెప్పాలంటే అది ఒక గ్రంథం. చెప్పుకుంటూ పోతే మహాభారతం, చెప్పుకుంటూ పోతే భాగవతం అనే ఆయనకు, అంటే ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో ఇక్కడ 4 హాల్స్ 5 హాల్స్ ఉంటే ఏదో ఒక హాల్లో రోజు కూడా నిరంతరం సామాజిక సేవలు తను వండుకుంటూ ఒక ఉద్యమ నేపథ్యంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని చాలామందిని కూడా గౌరవించుకుంటూ మాకు తోడ్పాటు అందిస్తున్నటువంటి మనకు ప్రత్యేకంగా అభినందనలు. అమ్మ సమాజం తెలుసు. ఈ అవకాశం కల్పించినటువంటి ఆనందభైరవి సంస్థ నిర్వాహకులందరూ కూడా మరోసారి నమస్కారం తెలుసుకుంటున్నాను. మరొక అతిథి నవీన్ గారిని క్లుప్తంగా. ఆనందభైరవి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఆనందభైరవి మరియు మా సోదరి
శారద సాయి గారికి ఆమె గానం మధురం. ఒక సుశీల, ఒక జానకి, ఒక లతా మంగేష్కర్ స్థాయిలో ఆమె ఆ రాగం, ఆ కోకిల గానం వింటుంటే ఇంకా తనివిగా కూర్చోవాలనిపిస్తుంది. అలాంటి రాగం చాలామంది పాడతారు, కాకపోతే తనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఆ రాగమే. వారికి మా ధన్యవాదాలు. వారి తరపున అందరికీ, తనతో సహకరించిన అందరి గాయని గాయకులందరికీ ధన్యవాదములు. అలాగే మా సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారికి, అయినా ఆ గురించి చెప్పాలంటే చాలా ఉంది. నిజంగా కాచం సత్యనారాయణ గారు అన్నట్టు ఇక్కడ టైం లేదు కాబట్టి వారికి కూడా మా ధన్యవాదాలు. ఇంకా మీరు ఇచ్చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను పేరు పేరు. చిన్న సబ్మిషన్. మేము రీసెంట్గా 2 నెలల క్రితం V3 న్యూస్ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది. తనకు ఉన్నటువంటి ఒక సామాజిక నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, మరి అలాగే ఇంటర్నేషనల్ గాయనిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక కొత్త కార్యక్రమాన్ని తనతో పాటు షేర్ చేసుకోవడం జరుగుతుంది. త్వరలో మా న్యూస్ ఛానల్లో పిల్లలకు, యంగ్స్టర్స్కు అంటే పాడతా తీయగలాగా ఒక కార్యక్రమాన్ని రూపొందించే దాంట్లో ఆమె కీలక బాధ్యతలు తీసుకుంటుంది. ఒక 6 నెలలు ఆ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతని ఆమెకు ఉపయోగిస్తున్నాం. అది ఆ విషయాన్ని కూడా మేము అందరి దృష్టిలో షేర్ చేసుకోవడం సంతోషం. ధన్యవాదాలు. నిన్నే కాక మొన్న 3 రోజుల క్రితం ఇదే వేదిక పైన పి సుశీల గారు దాదాపు 1 గంట, గంటన్నర, 2 గంటల పైనే గడిపారు. ఈరోజు మేమందరం చాలా ఫీల్ అవుతూనే ఉన్నాం. ఒక శారదా సాయి, లేకపోతే ఒక గీతాంజలి, ఒక సురేఖామూర్తి, లేకుంటే ఒక విజయలక్ష్మి లాంటి ఇంత మధురగా, ఎందుకంటే శారదా సాయి గారికి మా సంస్థ తరఫున, శంకర వేదిక తరఫున మధుర గాయని పురస్కార గ్రహీత. ఇంతమంది పెద్దలు నా కార్యక్రమానికి, ఎన్నో కార్యక్రమాలకి వీళ్ళందరూ చేయడం జరిగింది. నిజంగా వీళ్ళందరికీ పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఎప్పుడు నాకు వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న మా కాచం సత్యనారాయణ గారు, రాజేంద్ర సార్ గారు, గోపాల్ నవీన్ గారు, మాకు ఎప్పుడు ఆశీర్వాదాలిచ్చే దైవం శర్మ గారు, అలాగే ఈరోజు కొత్తగా నా కార్యక్రమాన్ని చేసిన మా వంటి ప్రసాద్ బాబు గారు, శ్రీ రఘునాథ్ చక్రవర్తి గారు, అలాగే రామమూర్తి గారు, సుజాతమూర్తి గారు మాకు ఎప్పటి నుంచో తెలిసిన వారు. ఎందుకంటే మా వారు SBIలో బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నారు. సో ఈయన చీఫ్ మేనేజర్ శ్రీ రామమూర్తి గారు, వారందరూ కలీగ్స్ అవ్వడం మాకు ఎప్పటి నుంచో తెలిసిన స్నేహం ఉంది. సో సుజాతమూర్తి గారు ఈరోజు మా కార్యక్రమంలో పాడిన మొట్టమొదట థ్యాంక్ యూ సో మచ్ సుజాతమూర్తి గారు. అలాగే మా గాయని గారు ఇంకా ప్రకాష్ గారు, అలాగే కళ్యాణి మోహన్ గారు, రాధాకృష్ణ గారు, సుబ్బిరెడ్డి గారు, వాస్తవరావు గారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిబిఐ కొత్త డైరెక్టర్గా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్, సుప్రీంకోర్టు జోక్యంతో నియామకం చేసిన కేంద్ర ప్రభుత్వం. మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ, ముందస్తుగానే లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీజేపీ. కేంద్ర బడ్జెట్పై రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న ముఖ్యమంత్రి కేసీఆర్, రైతు బంధు పథకం కాపీ కొట్టారన్న సీఎం కేసీఆర్. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన వారిలో 7.12% మరణిస్తున్నట్లు నిర్ధారణ. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా ఫిష్ ఫెస్టివల్, నోరూరించే రుచులతో ఆకట్టుకుంటున్న చేపకూర రుచులు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.